హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజీఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే చాలా యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటంటే ఒక ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ అనే దాంట్లో అంటే ఏం లేదు, ఎన్విరాన్మెంటల్ అనేది జస్ట్ కాన్సెప్ట్ నేమ్, సబ్జెక్ట్ నేము. దాని తర్వాత దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ వల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న దాని గురించి ఆ యొక్క హెడ్డింగ్ అయితే చాలా మందికి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ అండ్ టైప్స్ అనేవి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటుంది. నువ్వు డిగ్రీ చదివినా ఒకటే పొల్యూషన్ టైప్స్ ఉంటుంది, లేదా అట్లానే బీటెక్ అయినా ఒకటే ఉంటుంది, లేదా ఇంకొక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్స్ ఏముంటుంది. సో అందుకని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా, చాలా బ్రీఫ్గా, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు క్లియర్గా అయితే వినండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు డెఫినేషన్స్ కానీ ఏమన్నా కీ పాయింట్స్ కానీ పక్కన నోట్స్ పెట్టుకొని రాసుకోవచ్చు. అది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఓన్లీ ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో మనకి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ రెన్యువల్ రిసోర్సెస్ ఉంటుంది, నాన్ రెన్యువల్ రిసోర్సెస్ ఉంటుంది, యాసిడ్ రైన్స్ ఉంటుంది, ఇట్లాగా ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటుంది. కానీ ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ ఓన్లీ క్లియర్ కట్గా డీటెయిల్డ్గా పొల్యూషన్ అంటే ఏంటిది, ఎన్ని రకాలు ఉన్నాయి ఆ పొల్యూషన్స్, ఆ ఉన్నటువంటి వాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి ఆ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని లేదా ఉన్నటువంటి పొల్యూషన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా రిడ్యూస్ చేయాలి, వీటి గురించి మొత్తం గురించి అయితే ఓన్లీ పొల్యూషన్ రిలేటెడ్ టాపిక్ ఈ వీడియోలో నేను డిస్కస్ అయితే చేస్తాను. అది ఫస్ట్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ పొల్యూషన్ అంటే, పొల్యూషన్ అంటే ఏం లేదు, ఫస్ట్ చెప్తా ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓవరాల్గా ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే పొల్యూషన్ అంటే సింపుల్గా జస్ట్ ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్షన్ టు హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ ఇన్ టు ఎన్విరాన్మెంట్. ఏదైతే మనకి మంచిగా ఉన్నటువంటి, సక్రమంగా ఉన్నటువంటి, క్లీన్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లోకి హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ లేకపోతే హార్మ్ఫుల్ గ్యాసెస్ కానీ ఏదైనా ఒక హాని కలిగించేటువంటి పదార్థాలు ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంటర్ అవ్వడాన్ని మనం నథింగ్ బట్ సింపుల్గా మనం పొల్యూషన్ అని చెప్తాము. అది ఇంకా పొల్యూషన్ డెఫినేషన్ అది. ఆ తర్వాత పొల్యూషన్ టైప్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ నేను మెన్షన్ చేసింది ఇవి పొల్యూషన్ టైప్స్. పొల్యూషన్ కైండ్స్ అన్నా ఒకటే, లేకపోతే టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ అన్నా ఒకటే. మేజర్గా మనకి 4 టైప్స్ ఉంటాయి. అవి నెంబర్ 1 వాటర్ పొల్యూషన్, నెంబర్ 2 ఎయిర్ పొల్యూషన్, నెంబర్ 3 సాయిల్ పొల్యూషన్, నెంబర్ 4 సౌండ్ ఆర్ నాయిస్ పొల్యూషన్. ఇది ఆల్టర్నేటివ్, అంటే ఇదే ఆర్డర్లో రాయాలని ఏం లేదు, కానీ ఓవరాల్గా ఈ 4 అయితే కవర్ చేసినట్లయితే సరిపోతుంది. ఇది ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఈ 4 టైప్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వాటర్ పొల్యూషన్ అంటే దీని గురించి డిస్కస్ చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో కొన్ని మెథడ్స్ ఉంటుంది, వాటి గురించి డిస్కస్ చేస్తే మనకి ఇంతవరకు క్లియర్గా అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఇది బేసిక్గా కీ కాన్సెప్ట్స్ ఓవర్ వ్యూ. నేను చెప్పాలనుకుంటుంది ఈ వీడియోలో అది. ఇంకా మనం కంటెంట్ స్టార్ట్ చేయబోయే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ యొక్క సపోర్ట్ అయితే నాకు అందిస్తారని అనుకుంటున్నాను. అది ఇంకా నెక్స్ట్ మనం ఇంకా ఇప్పుడు వాటర్ పొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. వాటర్ పొల్యూషన్ అంటే ఏం లేదు, ఏదైతే హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ ఇందాక మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ ఉంటాయో, హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ అనేవి ఎంటర్ ఇంటూ వాటర్. ఇది హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ అని ఒకటి మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ ఎప్పుడైతే వాటర్లోకి ఎంటర్ అవుతాయో అప్పుడు అది వాటర్ పొల్యూషన్ అవుతుంది. అర్థమైంది కదా, వాటర్ పొల్యూషన్ డెఫినేషన్ అంతే. ఇందాక ఏంటంటే హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ ఎంటర్ ఇంటూ ఎన్విరాన్మెంట్ అని పెడతాం, కానీ ఇక్కడ ఏంటంటే స్పెసిఫైడ్గా హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ ఎంటర్ ఇంటూ ఓన్లీ వాటర్ అండ్ వాటర్ రిలేటెడ్ బాడీస్ అని పెడతాము. అది మనకి ఈ యొక్క వాటర్ పొల్యూషన్ డెఫినేషన్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకా అసలు వాటర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది వాటి గురించి మాట్లాడాలనుకుంటే సింపుల్గా డెఫినేషన్ చూసుకున్నట్లయితే, థియరీ చూసుకున్నట్లయితే వాటర్ పొల్యూషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్ వేరే సబ్స్టాన్స్ వచ్చి వాటి మీద మెర్జ్ అవ్వడం వల్ల, ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల, కలవడం వల్ల ఆ ఉన్నటువంటి స్వభావం కోల్పోయి వేరే హార్మ్ఫుల్ అంటే ఒక పాయిజనస్గా తయారవడానికి మనం వాటర్ పొల్యూషన్ అంటాము. ఇవి మేజర్గా ఎక్కడెక్కడ జరుగుతాయి అంటే మనకి ఇండస్ట్రీస్లో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండస్ట్రీస్ నుంచి మనకి లాట్ ఆఫ్ కార్బన్ కెమికల్ కాంపౌండ్స్ వస్తాయి, హార్మ్ఫుల్ కాంపౌండ్స్ అవి. ఆ వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు యూజ్ చేసిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ వాటర్ అంతా ఉంటుంది, దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా నదులలో కానీ లేదా కాలువలలో కానీ ఇట్లా అయితే కలుపుతారు. అట్లా కలపడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోతుంది. దీన్ని మనం వాటర్ పొల్యూషన్ అంటాం. సో ఇట్లాగా వాటర్ పొల్యూషన్ అంటే సింపుల్ ఇది. ఈ వాటర్ పొల్యూషన్లో ఇన్డెప్త్ మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాటర్ పొల్యూషన్స్లో మనకి మిక్స్ అయ్యేవి ఏంటంటే క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఈ నేమ్స్ రాసినప్పుడే మనకి ఎక్కువ స్కోరింగ్ ఇవ్వడం కానీ లేదా లైక్ మన యొక్క గవర్నమెంట్ జాబ్స్ వాటిలో బిట్స్ అవ్వడానికి కానీ ఇట్లా ఉంటుంది. కార్బన్ కాంపౌండ్స్, ఈ యొక్క కార్బన్ కాంపౌండ్స్ మొత్తం ఉంటుంది ఏదైతే ఇవన్నీ దీంట్లో కార్బన్ కాంపౌండ్స్ ఉంటుంది. ఇంకా లెడ్ ఉంటుంది,
లెడ్ అంటే సంథింగ్ ఒక ఇది హార్మ్ఫుల్ సబ్స్టెన్స్. అట్లానే దీంతో పాటు నైట్రస్ ఆక్సైడ్ ఇట్లాగా చాలా ఎలిమెంట్స్ ఉంటుంది. ఇవన్నీ వాటర్ పొల్యూషన్లోకి ఎంటర్ అయితే వాటర్ పొల్యూషన్ వస్తుంది. అది నేను ఇంతవరకు జస్ట్ పొల్యూషన్ వరకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీటి మొత్తాన్ని ప్రివెన్షన్ అంటే ఈ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలని దాని గురించి ఈ 4కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. సో అందుకని ఎట్ ఎ టైం అట్ ద ఎండ్ వీటిని ఎట్లాగా మనం ప్రివెంట్ చేయాలని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అంటే ఇందాక డెఫినేషన్ ఏదైతే హార్మ్ఫుల్ గ్యాసెస్ కానీ హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ కానీ, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ కి అకార్డింగ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రకారం టెర్మినాలజీ ప్రకారం నేమ్ ఏంటంటే పొల్యూటెంట్స్. పొల్యూషన్ ఏమో ఆ ఉన్నటువంటి గ్యాసెస్ అన్ని కలిపి ఆ స్పెసిఫిక్ గా వాటిలలో హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమని పిలుస్తామంటే మనం పొల్యూటెంట్స్ అని పిలుస్తాం. అది పొల్యూటెంట్స్. అది ఇంకా నెక్స్ట్ మనం ఇంకా ఎయిర్ పొల్యూషన్ చూసుకున్నట్లయితే ఎయిర్ పొల్యూషన్ అంటే ఏం లేదు, మనకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లియర్ గా చూపిస్తా. ఇది అట్మాస్ఫియర్ అనుకున్నట్లయితే జస్ట్ ఇమాజిన్ ఇట్ ఈస్ అట్మాస్ఫియర్. దీని అట్మాస్ఫియర్ లాగా ఇమాజిన్ చేసుకుంటే ఊహించుకున్నట్లయితే దీంట్లో మనకి యాక్చువల్ గా అయితే ఆక్సిజన్ ఉంటుంది, అలానే CO2 ఉంటుంది, ఇట్లా నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది, ఇట్లా నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, NO2 ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇట్లా అన్ని గ్యాసెస్ మనకు ఉంటాయి కదా. ఆ ఉన్నటువంటి గ్యాసెస్ అన్నిట్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, ఎంతవరకు లిమిటెడ్ గా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, మనకి అంతా ఎంతవరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు బ్యాలెన్స్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇంతవరకు ఉంటేనేమో అది సస్టైనబుల్ గా ఉన్నట్టు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ CO2 హార్మ్ఫుల్ గ్యాసెస్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నా చూసుకోండి, కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే కార్బన్ రిలేటెడ్ కాంపౌండ్స్ అన్ని ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇట్లాగా కాంపౌండ్స్ మొత్తం కార్బన్ కాంపౌండ్స్ కానీ ఇట్లాగా మనకి ఏదైతే హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఉంటాయో ఇవన్నీ మనకి వీటి యొక్క లెవెల్స్ అనేవి అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అయితే నైట్రస్ ఆక్సైడ్ కానీ ఇట్లాంటివన్నీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమైందంటే మనకి ఆ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో ఎయిర్ అనేది మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఇది ఒకటి. ఇది ఎక్కువ అర్థమైంది కదా, ఇది కీ కాన్సెప్ట్స్. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ అనేది అసలు ఏ విధంగా జరుగుతుంది, దాని ప్రొసీజర్ ఏంటి, సింపుల్ గా అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ మీద ఒక ఇండస్ట్రీ, ఇది నేను ఒక ఇండస్ట్రీ కట్టుకున్నాను, ఇది సంథింగ్ ఒక ఇండస్ట్రీ అనుకుంటే ఈ యొక్క ఇండస్ట్రీలో ఇక్కడ ఏంటంటే ఇదంతా అట్మాస్ఫియర్ అనుకోండి. ఇదంతా అట్మాస్ఫియర్ అయితే ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి చిమ్నీస్, అంటే చిమ్నీ అంటే ఎట్లా చెప్పాలంటే మన ఇండస్ట్రీలో పొగ గొట్టం ఉంటుంది కదా, ఆ పొగ గొట్టంలో నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏదైతే ఉంటాయో దాన్ని మనం అఫీషియల్ గా మనం చిమ్నీ అని పిలుస్తాము. ఈ యొక్క చిమ్నీ ద్వారా వచ్చేటువంటి గ్యాసెస్ ఏమేమి ఉంటాయి, మనం మాట్లాడుకున్న హార్మ్ఫుల్ గ్యాసెస్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్ని, ఈ గ్యాసెస్ అన్ని వెళ్ళేసి ఎక్కడ కలుస్తాయి, మనకి అట్మాస్ఫియర్ లో కలుస్తాయి. అట్మాస్ఫియర్ లో కలవడం వల్ల ఇందా చెప్పుకున్నట్టు వాటి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఎయిర్ అనేది పొల్యూషన్ అవుతుంది. నెంబర్ 1. ఇంకొక భాగంగా ఎట్లా పొల్యూషన్ అవుతుంది ఎయిర్ అనేది, మనం ఏమేమి చేస్తామంటే పెస్టిసైడ్స్ ఉంటుంది, ఏదైతే పురుగు మందులు మనం రైతులు పొలాలకు వాడేటువంటి పురుగు మందులు ఉంటాయి కదా, ఈ పురుగు మందుల మొత్తాన్ని స్ప్రే చేయడం వల్ల, అంటే ఎక్కువ మొత్తంలో లిమిటెడ్ గా వాడుకుంటే ఓకే ఫైన్, కానీ ఎక్కువ మొత్తంలో మనం స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు దాని వల్ల కూడా మనకి ఎయిర్ అనేది గాల్లో కలిసిపోతుంది, కాబట్టి అక్కడ కూడా ఎయిర్ అనేది పొల్యూషన్ అయితే అయిపోతుంది. ఈ విధంగా దీంతో పాటు ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తే మనం యూజ్ చేసేటువంటి వెహికల్స్, ఏదైతే మనం వెహికల్స్ వల్ల కానీ వెహికల్స్ లో నుంచి కార్బన్ కాంపౌండ్స్ వస్తాయి, కార్బన్ రిలేటెడ్ గ్యాసెస్ బయటకు వస్తాయి, కాబట్టి మన వెహికల్స్ స్మోక్ వస్తుంది కదా వెహికల్ నుంచి, ఇట్లా ప్రతి ఒక్క వెహికల్ నుంచి వచ్చేటువంటి స్మోక్ కానీ ఇట్లా ఇవన్నీ రీజన్స్ మనకి ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అయితే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అయినమాట డిసీజెస్ ఏమేమి వస్తాయి, కొత్త మన ఆ ఎయిర్ అనేది మనం బ్రీతింగ్ తీసుకుంటాం కాబట్టి మనలో ఉన్నటువంటి లంగ్స్ అయితే ఫస్ట్ పాడైపోతుంది. కొన్నిసార్లు ఎప్పుడైతే ఈ యొక్క కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువ మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతాయో మనిషి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సింపుల్ గా మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చూపిస్తా ప్రాక్టికల్ గా. ఇది ఎట్లాగంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు బైక్ మీద మనం ట్రావెల్ చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కానీ కంటిన్యూస్ గా ట్రాఫిక్ ఉంటే ఇంటికి వచ్చినప్పుడు లైట్ గా మనం హెడేక్ ఫీల్ అవుతాం, అంటే సఫికేషన్ ఫీల్ అవుతాం. ఎందుకు ఫీల్ అవుతాం అంటే అట్లాగా అక్కడ ట్రాఫిక్ ఉన్నందుకు సఫికేషన్ ఫీల్ అవ్వం, కానీ మనకు తెలియకుండానే ఆ చుట్టూ ఉన్నటువంటి వెహికల్స్ అన్నిట్లలో నుంచి స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది, కాబట్టి ఆ స్మోక్ లో ఉన్నటువంటి కార్బన్ కాంపౌండ్స్ మనం పీల్చుకుంటాం, కాబట్టి ఆ కార్బన్ కాంపౌండ్స్ లెవెల్ అనేది మన బాడీలో ఇంక్రీజ్ అవ్వటం వల్ల అందుకని చెప్పేసి మనకి సఫికేషన్ ఫీల్ అవుతాము. అట్లా ఇంకా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చచ్చిపోతారా మనుషులు అంటే చచ్చిపోతారు. గబ్బర్ సింగ్ మూవీలో చూసుకున్నట్లయితే క్లైమాక్స్ లో మనకు ఒక సీన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి అక్కడ రౌడీని
అదే ట్రాక్టర్లో ఉన్నటువంటి స్మోక్ పెట్టేసి వదిలేస్తారు. ఆ తర్వాత ఆ స్మోక్ అనేది బాడీలోకి వెళ్ళిపోయి లోన లంగ్స్ అవన్నీ డ్యామేజ్ అయిపోయి కార్బన్ కాంపౌండ్స్ వల్ల అట్లా చనిపోతారు. ఈ విధంగా కూడా చచ్చిపోయే ప్రయత్నం దానివల్ల కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా ఎయిర్ పొల్యూషన్. అట్లా అలాగనే సింపుల్ ఈ యొక్క వాటర్ పొల్యూషన్ గురించి కూడా ఇట్లా ఎలా జరుగుతుంది అంటే మనం డైరెక్ట్గా నెంబర్ 1 వచ్చేసరికి ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ మొత్తం డైరెక్ట్గా అట్లా రిలీజ్ చేయడం వల్ల అట్లా జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఇది కూడా రీజన్ అవుతుంది. మనం వాడేటువంటి స్ప్రేయర్స్ చల్లడం వల్ల ఆ స్ప్రేయర్స్ అనేవి పక్కనే ఉన్నటువంటి పాండ్స్లో కానీ కెనాల్స్లో కానీ వీటిల్లో కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే కొన్నిసార్లు సబ్మెరైన్స్ ఉంటాయి. అంటే సబ్మెరైన్స్ అంటే లైక్ ఇప్పుడు పెద్ద సముద్రాలు వెళ్తున్నప్పుడు పెద్ద షిప్స్ అనేవి అవి ఒక చోట నుంచి ఇంకో చోటకి గూడ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. అలా గూడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆయిల్ లీక్ అవడం వల్ల అలాగా ఆ యొక్క వాటర్ అనేవి మొత్తం చనిపోతాయి. వాటర్ పొల్యూషన్ జరిగినప్పుడు పెద్ద యానిమల్స్ ఫిషెస్ ఉంటాయి, అట్లానే షార్క్స్ ఉంటాయి, దాంట్లో నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఉంటాయి, అవన్నీ చచ్చిపోతాయి కూడా. చాలా మనకి ఒక సాడ్ న్యూస్. దాంతోపాటు ఇంకా ఏంటంటే లాట్ ఆఫ్ ఆ యొక్క యానిమల్స్ అనేవి వాటి యొక్క ప్రాణాలు అయితే కోల్పోతుంది. ఇట్లా జరుగుతుంది. అందుకని చెప్పేసి లాస్ట్లో వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అవి కూడా మీకు నేను డిస్కస్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా థర్డ్ వచ్చేసరికి సాయిల్ పొల్యూషన్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్. సాయిల్ పొల్యూషన్ అనేది ఎక్కువగా దేని ద్వారా జరుగుతుంది అంటే దీని వల్ల జరుగుతుంది. స్ప్రేయర్స్ కొన్ని ఈ యొక్క ఎన్విరాన్మెంట్ లో మనకి ఏంటంటే రీజన్స్ అనేవి కొన్ని ప్రతి ఒక్క దానికి అవి ఎఫెక్ట్ అవుతాయి. అంటే ప్రతి ఒక్క దానికి వర్తిస్తాయి అన్నట్లు. ఇప్పుడు సాయిల్ అనేది ల్యాండ్ అనేది ఏం చేస్తుందంటే కొంతమంది రైతులు తెలియకో అవతల చేరువల్లో యూరియా 10 బస్తాలు కొట్టిందంటే నేను 20 బస్తాలు కొడతారు. కానీ అలాగా మనము అలా స్ప్రే చేయకూడదు. ఫస్ట్ మనకు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సాయిల్ టెస్ట్ చేయించాలి. సాయిల్ టెస్ట్ అంటే అది కూడా సాయిల్ టెస్ట్ ఎలా చేయాలంటే ఇది ఒక ల్యాండ్ అనుకుంటే 4 sides అట్లానే మధ్యలో ఈ 5 sides కొంత సాయిల్ పికప్ చేసుకొని ఇట్లా 1 2 3 4 అంటే ఒక నేమ్ ఇచ్చేసి దానికి ఆ నేమ్ ప్రకారం సాయిల్ టెస్ట్ పంపించినట్లయితే ఆ రిజల్ట్స్ లో మనకి ఏ మూలలలో లేకపోతే మన పొలంలో ఎక్కడ ఏ కాంపౌండ్స్ ఎక్కువ ఉన్నవి, ఎక్కడ ఏం తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైట్రోజన్ తక్కువ ఉంది, అలానే ఇక్కడ ఫాస్ఫరస్ తక్కువ ఉంది, ఇక్కడ పొటాషియం తక్కువ ఉంది, ఇంకోసారి ఫాస్ఫరస్. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే ఇప్పుడు ఈ ఏరియాలో నువ్వు ఏం చేయాలి, ఎక్కువగా ఈ ఏరియాలో నువ్వు మనకున్నటువంటి పెస్టిసైడ్స్ లో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఏది ఉందో అది స్ప్రే చేయాలి. ఇక్కడ వచ్చేసరికి నువ్వు పొటాషియం కంటెంట్ ఏది ఉందో అది స్ప్రే చేస్తే నీకు అప్పుడు ఈల్డింగ్ అనేది కరెక్ట్ గా అవుతుంది. అట్లా కాకుండా తీసుకొచ్చి అవతల అడుగు యూరియా కొట్టిండు కదని మనం కూడా 10 బస్తాలు 20 బస్తాలు యూరియా కొడితే అసలుకే మోసం అయితే వస్తుంది. అందుకనే గవర్నమెంట్ సాయిల్ టెస్ట్ చేసుకోమని ఇట్లాంటి అప్పుడప్పుడు రైతులకు సలహాలు అయితే ఇస్తుంటది. అది విషయం దాని వెనుక ఉన్నటువంటిది. ఒకటి ఈ వీడియో ఎంత లెంత్ ఉందో నాకు తెలియదు, కానీ చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అది ఇంకా దీని వల్ల ల్యాండ్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ అన్న ఒకటే. ఇట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే దాని దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కెపాసిటీ తగ్గిపోతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఇది కనుక నువ్వు పాటించకపోతే ఏమవుతుంది, లాస్ట్ ఇయర్ లో నీకు 1 ఎకరంలో 20 బస్తాలు పండిస్తే అది ఇప్పుడు 5 to 10 కి రెడ్యూస్ అయితే అవుతుంది. ఇట్లాగా మనకి ఈల్డింగ్ తగ్గుతుంది. ఈల్డింగ్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ తగ్గుతుంది, ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గినప్పుడు మన ఎకానమీ అనేది తగ్గిపోతుంది. అంటే మనకి మనీ అనేది తక్కువ వస్తుంది కాబట్టి మార్కెట్లో వాటి మనకి కొన్నిసార్లు ఫుడ్ స్కార్సిటీస్ అయితే ఏర్పడతాయి, ఆహార కొరతలు ఎప్పుడైతే ఈల్డింగ్ తగ్గుతుందో అట్లా కూడా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ చూసుకున్నట్లయితే సౌండ్ అండ్ నాయిస్ పొల్యూషన్. ఈ 3 అనేవి మేజర్ గా ఉంటుంది. అంటే ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది రిలేటెడ్ టు వెన్ కంపేర్ టు రిమైనింగ్ 3 కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఈ యొక్క సౌండ్ అండ్ నాయిస్ పొల్యూషన్ ఏంటంటే మన హ్యూమన్ ఇయర్ కి మాక్సిమం 120 డెసిబల్ సౌండ్స్ వరకు వినే శక్తి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం ఇంకా ఎక్కువ డెసిబల్ సౌండ్స్ ఉంటే మన లోపల ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ డ్రమ్ ఉంటుందో వినికిడి శక్తిని కోల్పోతుంది. ఇట్లా మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంతో పాటు సౌండ్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే చుట్టుపక్కల హార్ట్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ రావడం, అట్లా కొన్నిసార్లు మరణించేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అందుకనే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీడియం వాల్యూమ్స్ ఆఫ్ లెవెల్స్ అనేవి సౌండ్స్ అయితే మనం మనమైతే ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అలాంటప్పుడు పాటించాలి. ఇంతవరకు జస్ట్ నీకు ఒక బ్రీఫ్, ప్రతి ఒక్కరికి ఎవరైతే వీడియో చేసింటారో వాళ్ళందరికీ బేసిక్ ఐడియా వచ్చింది అసలు జస్ట్ పొల్యూషన్ అంటే ఏంటిది, అవి ఎట్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు వాటి యొక్క ప్రివెన్షన్ మెథడ్స్ అయితే మాట్లాడుకుందాము. ఈ యొక్క ప్రివెన్షన్ మెథడ్స్ లో భాగంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ పొల్యూషన్ అనేది ఎట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది అని చెప్పాను కదా. కానీ దాన్ని మనం రెడ్యూస్ చేయడం ఎట్లా, తగ్గించడం ఎట్లా. దీంతో పాటు ఒకటి చెప్పడం మర్చిపోయా, చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రివెన్షన్ మెథడ్స్ మాట్లాడుకోకముందు ఇది నేర్చుకోండి. 3R పాలసీ. 3R రూల్ అయినా అంటారు, లేకపోతే 3R రూల్ అయినా 3R పాలసీ అయినా. 3R అంటే ఏం లేదు, ఫస్ట్ది రెడ్యూస్, సెకండ్ది రీయూస్, థర్డ్ వచ్చేసరికి రీసైకిల్. దీనివల్ల సేమ్ ఈ ప్రిన్సిపల్ కానీ మనం క్లియర్గా కనుక
పాటించినట్లయితే దీనివల్ల మనం చాలా వరకు పొల్యూషన్ని అలాగే ఎన్విరాన్మెంట్ని అయితే మనం సేవ్ చేయొచ్చు. ఎట్లాగంటే డైలీ లైఫ్లో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాయి 3R పాలసీ అనేది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ లైఫ్లో ప్రతిరోజు మనం పాల ప్యాకెట్లు కొనే కానించి మనం పాల ప్యాకెట్లు కొనే దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే క్యారీ చేస్తాము. దాన్ని మనం ఏం చేస్తామంటే ఒకసారి వాడతాము పడేస్తాము, మళ్ళీ మధ్యాహ్నం ఏదో పని మీద వెళ్తాము ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకుంటాము వాడతాము పడేస్తాము, ఈవినింగ్ మళ్ళీ వెళ్తాము ప్లాస్టిక్ బ్యాగ్. ఇట్లా ఏమవుతుందంటే ఎర్త్ స్పాయిల్ అవుతుంది, దాంతోపాటు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దాని ప్లాస్టిక్ అనేది పెట్టడం వల్ల చాలా, ఎందుకంటే ప్లాస్టిక్ అనేది తొందరగా డిగ్రేడ్ అవ్వదు, అందుకని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కళ్ళు రెడ్యూస్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నిసార్లు తీసుకుపోయి ఈ రోజుకి 5 ప్లాస్టిక్ బ్యాగ్స్ తెచ్చుకునే కన్నా ఒక గన్ని బ్యాగ్ ఏదైతే ఉంటుందో కర్రల సంచి అలాంటిది ఉంటుంది కదా, ఆ బ్యాగ్ తీసుకెళ్ళినట్లయితే నువ్వు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతావు. ఒకరితో మనకు సంబంధం లేదు, అట్లీస్ట్ మనం చేంజ్ అయినా కూడా మనల్ని చూసి కొంతమంది చేంజ్ అవుతారు. సో అందుకని ఇదైతే పాటించడానికి అయితే మీకు ప్రతి ఒక్కరికి ఎవరైతే కూరగాయలు తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇదైతే యూజ్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకా రీయూజ్ అంటే ఏం లేదు, మళ్ళీ తిరిగి వాడాలి అదే కవర్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గన్ని బ్యాగ్ తీసుకున్నా లేకపోతే ఒక ప్లాస్టిక్ బ్యాగే పెద్ద సైజ్ కవర్ తీసుకున్నాం అనుకో, దాన్ని తీసుకున్నామంటే వాడి పక్కన పడేయకుండా దాన్ని ఎప్పుడైతే అది చినిగిపోయేంత వరకు అలాంటి సిచ్యువేషన్ అంత వచ్చే వరకు రీయూజ్ మళ్ళీ వాడాలి. అలాంటప్పుడు యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది తగ్గుతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసైకిల్. ఇంకా ఎప్పుడైతే దాని యొక్క స్టాండర్డ్స్ అన్ని కోల్పోయి ఇంకా ఇది పనిచేయదు అన్నప్పుడు అప్పుడు ఆ యొక్క ప్లాస్టిక్ మొత్తం డైలీ లైఫ్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి థమ్స్అప్ బాటిల్స్ కానీ ఇట్లాంటివన్నీ పెట్ బాటిల్స్ అన్ని, దాంతోపాటు ఇంకా ప్లాస్టిక్ కవర్స్ ఇట్లా ఏదైతే ఉంటాయో ఈ మొత్తాన్ని మనం రీసైకిల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాస్టిక్లో 7 టైప్స్ ఉంటుంది. ఇంక ఎంత మాట్లాడుకుంటూ పోతే ఎక్కువ అవుతుంది. నెంబర్ 1 వచ్చేసరికి పెట్ ఉంటుంది, ఇట్లాగా HDPE, ఐడెన్సిటీ, పాలిఎథిలిన్ ఇట్లా నెంబర్ ఆఫ్ 7 టైప్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం రీసైకిల్ చేస్తే దీని కింద ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్లాస్టిక్ మనం వాడుకోవచ్చు. అట్లాగా ఒక్కొక్కటి వస్తుంది. సో అందుకని ఈ 3R పాలసీ ప్రతి ఒక్క దానికి అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్యూస్ అనేది ఏంటంటే ఇక్కడ కెమికల్స్ని రెడ్యూస్ చేయాలి, అట్లానే మనం వాడే ఇట్లాగా ప్లాస్టిక్ రెడ్యూస్ చేయాలి. ఇది 3R పాలసీ గురించి అయితే ఖచ్చితంగా ఇది మీకు ఎక్కడో చాట డైలీ లైఫ్లో ప్రతి ఎగ్జామ్స్కి ఎక్కడో చాట మీకు ఉపయోగపడుతుంది. అది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుకుంటే ప్రివెన్షన్ మెథడ్స్. వాటర్ పొల్యూషన్ వచ్చేసరికి ఏంటంటే ప్రివెన్షన్ మెథడ్స్ గవర్నమెంట్ చెప్పింది ఏమనంటే ఎవరైతే ఇండస్ట్రియల్ ఓనర్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఆ యొక్క హార్మ్ఫుల్ వాటర్ని కలపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రివర్ అనుకోండి, ఇది ఒక ఇండస్ట్రీ అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఇది వేస్ట్ వాటర్. ఈ యొక్క వేస్ట్ వాటర్ని మళ్ళీ డైరెక్ట్గా ఈ రివర్లోకి కలపకూడదు. కలపకుండా ఏం చేయాలంటే మధ్యలో ఒక ప్యూరిఫైయర్ పెట్టాలి. ఈ యొక్క ప్యూరిఫైయర్ పెట్టేసి ఆ ప్యూరిఫైయర్ ఈ యొక్క వేస్ట్ వాటర్ మొత్తాన్ని, హార్మ్ఫుల్ వాటర్ మొత్తాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ కెమికల్స్ ఇక్కడ ఎక్స్పైర్ అయిపోతాయి. ఆఫ్టర్ దట్ ఆ రిమైనింగ్ వాటర్ని వాటర్లోకి కలుపుకోవచ్చు అని గవర్నమెంట్ చెప్పింది. ఇట్లాగా దీంతో పాటు ఇంకా ఏంటంటే వాటర్ పొల్యూషన్ ఏదైతే కాంపౌండ్స్ ఇందని చెప్పిన విధంగా ఇంకా ఒకటి దీంతో పాటు ఇంకోటి ఏంటంటే చెట్లని పెంచండి, అదొకటి. నెక్స్ట్ తర్వాత నెంబర్ 3 వచ్చేసరికి బైసికల్స్ యూజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పబ్లిక్ వెహికల్స్. మనం ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే అవసరమైతే ఫస్ట్ బైసికల్స్ యూజ్ చేయాలి, ఆ తర్వాత కుదరకపోతే మన ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేసే కన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేయాలి. ఈ విధంగా మనం ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చు, పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్ సేవ్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ సేవ్ అవుతుంది, ఇట్లాగా మనకి సేవ్ అవుతుంది. ఈ కీ పాయింట్స్ ఏదైతే ఉన్నా ప్రతి ఒక్క దానికి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనం వాటర్ పొల్యూషన్ని డ్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏం లేదు, మనం రిఫ్రిజిరేటర్స్ కానీ ఇట్లానే ఎయిర్ కండిషన్స్ వాడతాము, ఇట్లాంటివన్నీ. దాంతోపాటు వెహికల్స్ ఇట్లా నుంచి వచ్చే కార్బన్ కాంపౌండ్స్ అన్ని మనం లిమిటెడ్ ఎక్స్టెంట్స్లో యూజ్ చేసుకోవాలి. దాంతో పాటు ఎవరైతే తయారు చేసే వాళ్ళు ఉంటారో మరీ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటే ఖచ్చితంగా వాటిని యూజ్ చేయకుండా వాటి ప్లేస్లో ఆల్టర్నేటివ్స్ అయితే వెతుక్కోవాలి. ఈ విధంగా మనం ఎయిర్ పొల్యూషన్ అయితే మనం రెడ్యూస్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకా చెట్లను పెంచాలి. ఇవి కీ పాయింట్స్ ప్రతి ఒక్కదానికి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సాయిల్ అండ్ ల్యాండ్ పొల్యూషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క సాయిల్ అండ్ ల్యాండ్ పొల్యూషన్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆ యొక్క పెస్టిసైడ్స్ అవి వాడతారో ఆ పెస్టిసైడ్స్ వాడేవాళ్ళు లిమిటెడ్ ఎక్స్టెంట్లో వాడాలి. దాంతోపాటు ఈ యొక్క కొన్నిసార్లు ఏంటంటే ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లెదర్ ఫ్యాక్టరీ తీసుకున్నాం, ఆ లెదర్ తయారు చేసే వాళ్ళు ఆ లెదర్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ అంతా డైరెక్ట్గా ఒక వేస్ట్ ల్యాండ్లో పడేస్తారు. అట్లాగా ల్యాండ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అట్లా కొన్ని మెథడ్స్ తీసుకోవాలని చెప్పేసి రాసుకున్నట్లయితే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకా సాయిల్ అండ్ సౌండ్ అండ్ నాయిస్ పొల్యూషన్కి వచ్చేసరికి ఈ యొక్క సౌండ్ అండ్ నాయిస్ పొల్యూషన్ ఏం చేయాలంటే సమ్ ఎక్స్టెంట్ లిమిటెడ్ వరకు డెసిబల్స్ 60 to 80 డెసిబల్స్ వరకు తక్కువలోనే మనం పెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. 120 డెసిబల్స్ హైయర్ సౌండ్స్ యూజ్ చేయకూడదు. ఎక్కడైనా ఒకవేళ ఎక్కువ సౌండ్స్ యూజ్ చేస్తుంటే మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్లో డోర్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి, అవి కనుక పాటించినట్లయిపోతుందని. ఇది మరి ఓవరాల్గా మీకు యొక్క ఎన్విరాన్మెంట్ భాగంగా పొల్యూషన్ అంటే ఏంది, ఆ టైప్స్ అంటే ఏంది, వాళ్ళు ఎలా ప్రివెంట్ చేయాలనేది నాకు తెలిసినంతవరకు ఈ వీడియో ఎవరైతే క్లియర్గా చూసిందో వాళ్ళకి
ఇప్పటి నుంచి ఇంకా పొల్యూషన్ మీద మీరు ఒక ఎస్ఐ రాయాలన్నా, ఒక డిబేట్ చెప్పాలన్నా, లేకపోతే ఎక్కడైనా ఈ కీ కాన్సెప్ట్స్ మొత్తం మీకు డైలీ లైఫ్లో ఎప్పుడైనా హెల్ప్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై.